జై స్వామి. జై శ్రీరామ్ స్వామి. స్వామి ఈరోజు చదివిన 107వ సర్కులు స్వామి 226 పేజ్ స్వామి 40-46 శ్లోకాల వరకు ఇచ్చిన దానిలో గోతులందు మలినములైన తీగలుండునట్లు నేను చిరకాల మాపత్తుల ధరించి ఉంటిని. నియత కాలముననే ఫలమనుభవింపవలనను కాలనియతి ఎచటి క్షేత్రములను లెస్సగా విభజించుచుండెను. అట్టి భయంకరములగు నరక భూములందు అజ్ఞాన వృష్టిచే వృద్ధి నొంది ఫలవంతమగునట్టి పాప బీజములనే నేను నాటి తిని అని అన్నారు స్వామి. ఇక్కడ కాలనియతి క్షేత్రములను విభజించటం అంటే జీవులకు పుణ్యకాలము లేదా వారి పాపాలని అనుభవించే కాలము అని ఉన్నట్లుగా క్షేత్రాలను కూడా అలా అలా విభజించారన్న స్వామి అర్థం. క్షేత్ర దర్శనం అనేది చెప్పాను కదా ఇప్పుడు చెప్తున్నట్లుగానే స్వామి దేహాత్మ భావన అనే చెప్పే దాంట్లో ఈ కేవల శరీరం ఈ రక్తమాంసమయమైన శరీరాన్ని నేను అనుకోవడం అనే భావనతో మనం మాట్లాడుతూ ఉంటాం. అది సమగ్రమైన అవగాహన కాదు. సావు పుట్టుకల మధ్యలో కలుగుతున్న అనుభవం ఏదైతే ఉందో ఇదంతా కలిపితే దేహం అవుతుంది. మనస్సుతోటి సహా సర్వము దేహం అవుతుంది.